క్యాన్సర్పై ప్రభావం చూపేటటువంటి అనేక మూలికల గురించి మనం ఇదివరకే చాలా సార్లు చెప్పుకొని ఉన్నాం. వాటిలో చాలా ముఖ్యమైన ఒక మూలిక గురించి మనం తెలుసుకుందాం. అదేమిటంటే ఆయుర్వేద వనాలలో విరిసినటువంటి అద్భుత ఔషధం దిరిసెన. సైంటిఫిక్ పరిభాషలో చెప్పాలంటే దీనినే అల్బిజియా లెబ్బాక్ అంటూ ఉంటాం. అసలు ఈ మూలిక క్యాన్సర్ పై ఎలా పనిచేస్తుంది అనేది కొన్ని ఉదాహరణలతో సింపుల్ గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ దిరిసెన అనే మూలికలో యాంటీ మైగ్రేటరీ ఎఫెక్ట్స్, అట్లానే యాంటీ ప్రోలిఫరేటివ్ ఎఫెక్ట్స్, అట్లానే సైటోటాక్సిక్ ఎఫెక్ట్స్ పుష్కలంగా ఉంటున్నాయి. అందువల్ల క్యాన్సర్ కణాలకు ఇది వ్యతిరేకంగా ప్రభావం చూపించగలదని పరిశోధనలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా ఈ మూలిక యాంటీ ట్యూమర్ యాక్టివిటీని కూడా కలిగి ఉంటుంది. దీని గురించి సింపుల్ గా చెప్పాలంటే ఉదాహరణకు ఒక సిటీలో ఒక జంక్షన్ రోడ్డు ఉందనుకుందాం. ఆ జంక్షన్ నుంచి వెళ్లే వాహనాలు క్యాన్సర్ కణాలు అని చెప్పేసి మనం భావిద్దాం. అలాంటి చోట ఈ దిరిసెన ఒక ట్రాఫిక్ లైట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మూలికలో ఉండేటటువంటి యాంటీ మైగ్రేటరీ ఎఫెక్ట్స్ అనేవి ట్రాఫిక్ లో రెడ్ లైట్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ట్రాఫిక్ లో ఉన్న క్యాన్సర్ కణాలను కదలకుండా ఉండేలా ఇది ఆపుతుందన్నమాట. అలాగే ఇందులో ఉండేటటువంటి యాంటీ ప్రోలిఫరేటివ్ ఎఫెక్ట్స్ అనేవి వేగంగా వెళ్లి ఆ వాహనాల స్పీడ్ ని తగ్గిస్తూ ఉంటున్నాయి. అంటే క్యాన్సర్ కణాలు పెరిగే స్పీడ్ ని తగ్గిస్తూ ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో ఉండేటటువంటి సైటోటాక్సిక్ ఎఫెక్ట్స్ అనేవి ఆ క్యాన్సర్ కణాల ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇందులో ఫ్లేవనాయిడ్స్ అట్లానే క్వర్సెటిన్ కూడా ఉంటాయి. ఇవి ఏ విధంగా పనిచేస్తూ ఉంటాయి అన్నది అర్థం చేసుకోవడానికి మరో సింపుల్ ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు మన శరీరం ఒక పూల తోట అనుకుంటే అందులో హానికరమైన కీటకాలు క్యాన్సర్ కణాలు అనుకుందాం. ఈ దిరిసెనలో ఉండేటువంటి ఫ్లేవనాయిడ్స్ అలాగే క్వర్సెటిన్ అనేవి సహజ కీటకనాశినిలా పనిచేస్తుంటాయి. అలాగే ఆ క్యాన్సర్ కణాలను శరీరానికి హాని చేయకుండా కూడా ఆపగలుగుతూ ఉంటున్నాయి. అలాగే దిరిసెనలో ట్యూమర్ స్ప్రెడ్ రిడక్షన్ అట్లానే క్యాన్సర్ ప్రివెన్సివ్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి యాంటీవైరస్ లాగా పనిచేసి క్యాన్సర్ కణాలను అడ్డుకుంటూ ఉంటాయి. అలాగే దీనిలోని ట్యూమర్ స్ప్రెడ్ రిడక్షన్ ప్రాపర్టీ శరీరంలో ఏదైనా హానికర కణం ఉంటే దానిని వెంటనే బయటకు పంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. క్యాన్సర్ పై దిరిసెన మూలిక ఏ విధంగా పనిచేస్తుంది అన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి. క్యాన్సర్ లాంటి మొండి వ్యాధికి ప్రకృతి దిరిసెన లాంటి ఎన్నో వేల వనమూలికలను మన కోసం అందిస్తూ ఉంది ఈ రోజున. వాటిని మనం గమనించాలి, కానీ ఆయుర్వేదం ముందు ఏ వైద్యమైనా తేలిపోవాల్సిందే. మరి థ్యాంక్ యూ.